నమస్తే. ఏపీలో పేద మధ్యతరగతి ప్రజలకు సంజీవినిగా నిలిచినటువంటి ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. ఇప్పటికే ఎమర్జెన్సీ సేవలు మినహా ఆరోగ్యశ్రీ సేవలన్నింటినీ కూడా నిలిపివేస్తూ అక్కడి ఏపీ ప్రభుత్వ హాస్పిటల్ అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించింది. సో దీంతో పాటు ఏపీ అంటే ఆరోగ్యశ్రీ సిఇఓ లక్ష్మీష వాళ్ళతో ఒక దఫా చర్చలు జరిపారు. వాళ్ళతో ఇప్పటికే 2500 కోట్ల పైచిలుకు బకాయిలు ఏపీలోని ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయని, వాటన్నిటి కూడా తక్షణమే చెల్లించాలని కూడా వాళ్ళు ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ వేశారు. జ్వరం దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇది పేద మధ్యతరగతి ప్రజలకు సంజీవిని లాంటిది అని చెప్పుకోవచ్చు. నిన్న ఏపీ హాస్పిటల్స్ అసోసియేషన్ తో జరిగినటువంటి చర్చల్లో ఆరోగ్యశ్రీ సిఇఓ జరిపినటువంటి చర్చల్లో మొదటి దఫాలో 200 కోట్లు తక్షణమే చెల్లిస్తాము, అదేవిధంగా వచ్చే సోమవారం 300 కోట్ల రూపాయలు చెల్లిస్తామని కూడా వాళ్లకు హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఏపీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంటే ఆ నిర్ణయానికి అంగీకారం తెలపలేదు. 2500 కోట్ల రూపాయల బకాయిలు తక్షణమే చెల్లించకపోతే ఇక ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేస్తామని వాళ్ళు స్పష్టంగా ఆరోగ్యశ్రీ సిఇఓ లక్ష్మీషాకు స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అంటే రేపు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్తో ఏపీ హాస్పిటల్స్ అసోసియేషన్ చర్చలు జరపబోతుంది. ఈ చర్చలు ఎలా ఉండబోతున్నాయి, ఫలిస్తాయా, ఫెయిల్ అవుతాయా, ఆరోగ్యశ్రీ సేవలకు పూర్తిగా బ్రేక్ పడినట్లేనా అన్న అనుమానాలు కూడా ఏపీ ప్రజల్లో మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఇందుకు టీడీపీ నేతలు, టీడీపీ మంత్రులు, టీడీపీ ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి కామెంట్లే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ బకాయిలు ఎక్కువ అయ్యాయి. దాంతోపాటు ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా రాష్ట్రంలో నిలిపివేస్తాము. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి భారత్ ఆయుష్మాన్ పథకాన్ని వాడుకోవాలి, పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు వాడుకోవాలని కూడా, అందులోనే సేవలను ప్రైవేట్ హాస్పిటల్స్లో చేయించుకోవాలని ఇటీవల కేంద్ర సహాయ మంత్రి టీడీపీకి చెందినటువంటి నేత పెమ్మసాని చంద్రశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అందరూ గుర్తుకు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా ఎత్తివేసే విధంగానే కుట్ర జరుగుతుందని కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే డబ్బుతో సంబంధం లేకుండా కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కింద అందిస్తారు. సో వాళ్లకు గత ప్రభుత్వ హయాం నుంచి కూడా 2500 కోట్లు తాజాగా చేరినటువంటి బకాయిలు 2500 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కూడా ఏపీ హాస్పిటల్స్ అసోసియేషన్ చెబుతూ వస్తుంది. సో ఇప్పటికే ఆరోగ్యశ్రీ ఎత్తివేస్తారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అంచెలంచెలుగా ఎత్తివేసేందుకు టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని కూడా వైసీపీ నేతలు పదే ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీకి చెందినటువంటి ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేస్తున్నటువంటి కామెంట్స్ వైసీపీ నేతల వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే నిన్నటి ఆరోగ్యశ్రీ సిఇఓతో జరిగినటువంటి చర్చల్లో వాళ్ళు ప్రధానంగా 2500 కోట్ల రూపాయలు ఇప్పటికిప్పుడు తక్షణమే విడుదల చేయడానికి వాళ్ళు ప్రధాన కారణాలు కూడా చెప్పుకొచ్చారు. కనీస సదుపాయాలు, మౌలిక సదుపాయాలు హాస్పిటల్స్లో లేవు. అదేవిధంగా వచ్చేటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మందులు ఇవ్వడానికి కానీ వాళ్ళకు సంబంధించినటువంటి సదుపాయాలు, సౌకర్యాలు హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ చేసే విధంగా మా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవు అని కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. అయితే ఆరోగ్యశ్రీ సిఇఓ స్థాయిలో జరిగినటువంటి చర్చలు విఫలమయ్యాయి. రేపు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్తో జరిపేటువంటి చర్చల్లో ఏ విధంగా ఉండబోతుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే 6 గ్యారంటీస్ విషయంలో కూటమి నేతలు ఫెయిల్ అవుతున్నారు. ఒక్కొక్క హామీని గాలికి వదిలేస్తున్నారు.
ఫ్రీ బస్ అని ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళకు 1500 నెలకిస్తానని కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఇక 3 సిలిండర్ల విషయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఏడాదికి 3 సిలిండర్లు అమలు చేయలేమని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు నిరుద్యోగ భృతి అటకెక్కింది. రైతు భరోసా నిధులు ఇంతవరకు విడుదల కాలేదు. తల్లికి వందనం గతంలో అమ్మఒడి పేరుతో జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసేవారు. ఇప్పుడు ఆ పేరు మార్చి తల్లికి వందనం పెట్టారు. దానికి ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదు. మెగా డిఎస్సి అని చెప్పి ఇప్పటివరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. వీటన్నిటిని కూడా ఇప్పుడు వైసీపీ నేతలు తెరపైకి తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీని ఎత్తివేసే కుట్ర జరుగుతుందని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఎత్తివేయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని ఎత్తివేసే విధంగా కుట్ర చేస్తున్నారని కూడా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రేపు జరిగేటువంటి చర్చలు కనుక విఫలమైతే పేద మధ్యతరగతి ప్రజలపై మాత్రం పిడుగుపడేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జ్వరం దగ్గర నుంచి కూడా అతిపెద్ద జబ్బులు వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఆరోగ్యశ్రీ ఎత్తివేస్తే భారత్ ఆయుష్మాన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ పథకంలోకి అంటే ఎవరైతే ఏపీ ప్రజలంతా ఉన్నారో వారందరూ కూడా ఆ పథకాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే భారత్ ఆయుష్మాన్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా ఎక్కడా కూడా జరగడం లేదు. తెలంగాణలో కూడా భారత్ ఆయుష్మాన్ పథకాన్ని పెద్దగా ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి దాఖలాలు లేవు. సో మొత్తం మీద ఏపీ ప్రభుత్వం మంత్రి సత్యకుమార్తో రేపటి చర్చల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి, ఆరోగ్యశ్రీని కొనసాగిస్తారా లేదంటే ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిపివేస్తారా అన్నది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి.